వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. గత క్లాస్లో మనం విభజన సమస్యలకు సంబంధించిన పరిపాలనాపరమైనటువంటి అంశాలను, రాజకీయపరమైనటువంటి అంశాలను మరియు సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలను మనం వెలికి తీసాం. ఆ జరిగినటువంటి ఇష్యూలో మనకు ప్యాకేజీలు అంటే ఏంది, హోదాలు అంటే ఏంది అనేటటువంటి అంశాన్ని మనం వివరంగా నేర్చుకున్నాం. సో దీనిలో వచ్చేసి రాజధానిని కోల్పోవడం, ఇవాళ తెలంగాణ ఆంధ్ర అనేటటువంటిది మీకు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ తెలంగాణ అనేటటువంటిది ఆంధ్ర అనేటటువంటి రెండుగా ముక్కలు చేయడం అనేటటువంటి జరిగింది. మరి ఈ సమయంలో రాజధానిని అనేటటువంటిది ఎలా నిర్మించుకోవాలి, దానికి కావలసినటువంటి ఆర్థిక అవసరాలు అనేటటువంటి ఏంటి, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించుకోవాలి, మరి ఆ ప్రాంతాన్ని ఎక్కడ చూజ్ చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ అంశంలో మనం రాజధాని మీద ఏమైనా చట్టంలో డిస్కషన్ చేశారా? పాయింట్ 1. రాజధానిని ఎలా నిర్మించాలనేటటువంటిది పాయింట్ 2. ఆ రాజధాని కోసం ఏమైనా మెట్రోపాలిటన్ సిటీని తీసుకున్నారా? పాయింట్ 3. దాని మీద ఏమైనా మాస్టర్ ప్లాన్ వేశారా? పాయింట్ 4. దాని భూమి సేకరణ ఎలా చేస్తారు? పాయింట్ 5. మరి దాని మీద అభివృద్ధి అనేటటువంటి జరిగిన తర్వాత మరి ఇటీవల జరిగినటువంటి సంఘటనలు, తెర మీదకి వచ్చినటువంటి అంశాలను కూడా, ఏది మనకు జిఎన్ రావు కమిటీ కానీ, నీలం సాహ్ని అత్యున్నతాధికారిక కమిటీ కానీ, అలాగే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు కమిటీ కానీ, వీటన్నింటిని మనం కూడా తెర మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్ర పరిపాలన అనేటటువంటిది మొట్టమొదటిగా మీకు క్రితం క్లాసులో చెప్పాం, శాతవాహనుల కాలంలో జరిగింది. శాతవాహనుల కాలంలో 24వ రాజు పూలోమావి అనేటటువంటి వారు మన ఆంధ్రకు మొదటి రాజధాని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారు. కాబట్టి ఆంధ్ర పరిపాలన కాలములో అనేకమైనటువంటి రాజధానులను మనం మార్పు చేశాం. అందులో భాగంగా 1వ అంశంలో కనుక చూస్తే శాతవాహనుల కాలములో కనుక మనం చూసినట్లయితే మనకు అమరావతి, దీన్నే ధరణికోట లేదా ధాన్య కటకము అని కూడా పిలుస్తున్నారు, అమరావతి. ఆ తర్వాత 2వది ఇక్ష్వాకుల కాలముకు కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్ష్వాకుల కాలములో కనుక మనం పరిశీలించినట్లయితే విజయపురి. ఆ తర్వాత చాళుక్యుల కాలములో, తూర్పు చాళుక్యులు అంటారు, చాళుక్యుల కాలములో కనుక పరిశీలించినట్లయితే వేంగి. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యంలో కనుక మనం పరిశీలించినట్లయితే హంపి అనేటటువంటిది మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత ఆంగ్లేయుల పాలన కనుక మనం చూసినట్లయితే మద్రాస్ అనేటటువంటిది మీరు చూసే ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రుల పాలనలో కనుక మీరు చూసినట్లయితే కర్నూలు రాజధానిగా మనం చేసుకున్నాం. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్ రాజధాని కనిపిస్తుంది, హైదరాబాద్ రాజధాని. మరి ప్రస్తుతం 8వ స్టేజీలో నవ్యాంధ్రప్రదేశ్ను కనుక మనం చూసినట్లయితే మరల మనం పూర్వం ఏ రాజధాని ప్రాంతంతో అయితే మనం పరిపాలన కొనసాగించుకున్నామో మరల అదే పరిపాలన ప్రాంతాన్ని మనం ఎంచుకున్నాం. దాని పేరే అమరావతి. డియర్ ఫ్రెండ్స్, చూసారు ఎంత చక్కగా. దిస్ ఈజ్ అబౌట్ అవర్ క్యాపిటల్స్. ఇన్ని క్యాపిటల్స్ మారాం, కానీ తెలంగాణకు సంబంధించినటువంటి నిజాం ప్రభుత్వ కాలం నుంచి కానీ, అంటే సుమారు 1700 సంవత్సరాల నుంచి అయినా సరే
1956 అయినా సరే 2022 అయినా సరే ఒకటే అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ హైదరాబాద్. కానీ మన ఆంధ్ర ప్రాంత ప్రజలు అనేటటువంటి వాళ్ళు కొన్ని అమరావతి అనేటటువంటిది, విజయపురి, వేంగి, హంపి, మద్రాస్, కర్నూల్, హైదరాబాద్, అమరావతి అంటే ఇన్ని రాజధానులను మారినటువంటి ఘనత మనకు ఆల్రెడీ ఉంది. రేపు బహుశా ఇంకొక ప్రాంతం కూడా కావచ్చు. ఇంకా తెర మీదికి 9వ అంశం వచ్చింది కదా, 9వ అంశం వచ్చింది కదా. తెర మీదికి 9వ అంశంలో 3 రాజధానులు అనేటటువంటి అంశం వచ్చింది. తెర మీదికి 3 రాజధానులు అనేటటువంటి అంశం వచ్చింది. ఒకటి విశాఖపట్నం అనేటటువంటిది తెర మీదకి వచ్చింది, 2 అమరావతి అనేటటువంటిది తెర మీదకి వచ్చింది, 3 కర్నూలు. సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఆఫ్ అవర్ క్యాపిటల్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఆఫ్ అవర్ క్యాపిటల్ అనేటటువంటి చూడండి. ఈ రకంగా మనం దీన్ని చూసుకున్నాం. మరి ఈ రాజధానులు అనేటటువంటి ప్రస్తావన మీకు ఇక్కడ కనిపిస్తున్నది. మరి ఈ రాజధానుల మీద ఏమైనా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టములో ఉన్నదా చెక్ చేద్దాం. రైట్. మరి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, ఏపీ విభజన చట్టం 2014 కానీ పరిశీలిస్తే రైట్. మరి 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టములో ఈ రాజధాని ఏమైనా ప్రస్తావన ఉన్నదా? ఎస్. భాగము 2లో గుర్తుపెట్టుకోండి, భాగము 2లో 3వ సెక్షన్ నుంచి 11 సెక్షన్ల మధ్య, 3వ సెక్షన్ నుంచి మనకి 11 సెక్షన్ల మధ్య గనక మనం ఒక్కసారి పరిశీలిద్దాం. భాగము 2లో 3వ సెక్షన్ నుంచి 11వ సెక్షన్ల మధ్యలో విస్తరించి ఉన్నది. సో ఇలా మనకి 1వ భాగము మొత్తం 12 భాగాలు విస్తరించి ఉన్నాయని చెప్పాం. 1వ భాగము అనేటటువంటిది ప్రిలిమినరీ అంశాలకు సంబంధించింది కాబట్టి దాన్ని మనం లాస్ట్ యూనిట్లో చూస్తాం. 2వ భాగం అనేటటువంటిది విభజన అంశాలకు సంబంధించింది. ఇది విభజన అంశాలకు సంబంధించింది. ఈ విభజన అంశాలు అనేటటువంటివి ఏమిటి అనేటటువంటిది ఇలా మనం చూడాలి. సో దీంట్లో భాగము 2లో సెక్షన్ 3 నుంచి సెక్షన్ 11 మధ్యలో రాజధాని ప్రస్తావన, ఉమ్మడి రాజధాని ప్రస్తావన, శాంతి భద్రతల ప్రస్తావన, ఆస్తుల ప్రస్తావన, పౌరుల యొక్క స్వేచ్ఛ, అలాగే గ్రేహౌండ్స్ దళాలు, ట్రైనింగ్ సెంటర్లు మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికార శాసనాలు చేసేటటువంటి అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి భాగం 2 3 నుండి 11 సెక్షన్ల మధ్య 12 నుండి 29 వరకు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది ఉంటుంది. 30 నుంచి 43 మధ్య హైకోర్టుకు సంబంధించిన విభజన అంశాలు ఉంటుంది. మరియు తర్వాత 44 నుంచి 46 మధ్య ఇవాళ క్రితం క్లాసులో మీకు చెప్పడం జరిగింది, వెనకబడిన వర్గాలకు ఆదాయ రాబడులు వ్యయాలనేటటువంటి అంశాన్ని మీకు స్పష్టం చేశాం. ఇలా 1వ భాగంలో ప్రిలిమినరీ అంశాలు, ఇలా ప్రతి పాఠానికి మీకు చెప్పుకుంటూ పోతుంటాం. దానివల్ల చివరి పాఠం వరకు వెళ్ళేసరికి ఏమైందంటే నీకు మొత్తం వచ్చేస్తాయి. భాగము 1 ప్రిలిమినరీ అంశాలు, ప్రాథమిక అంశాలు ఉంటాయి. టైటిల్ అంటే ఏంది, డెఫినేషన్ అంటే ఏంది. భాగము 2లో విభజన అంశాలు ఉంటాయి. భాగము 3లో అనేటటువంటిది నియోజకవర్గాల పునర్విభజన లాస్ట్కు చూస్తామన్నమాట. ఇప్పుడు మనకు 2వ భాగం నడుస్తుంది. భాగము 2లో 3 నుండి 11 సెక్షన్ల మధ్య. సో సెక్షన్ 3 ఏం చెప్తాంది, సెక్షన్ 3 ఏం చెప్తాంది, సెక్షన్ 4 ఏం చెప్తాంది, సెక్షన్ 5 ఏం చెప్తాంది చూద్దాం. రాజ్యాంగం ప్రకారం విభజన చట్టంలో భాగం 2లో సెక్షన్ 3 ఏం చెప్తున్నది అంటే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు అని చెప్తున్నది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు అని చెప్తున్నది. రైట్, చాలా క్లారిటీగా ఇస్తున్నది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు అని చాలా క్లారిటీగా ఇచ్చింది.
సో సెక్షన్ 3లో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు. సెక్షన్ 4లో ఏం చెప్తున్నదంటే మిగిలినటువంటి 13 జిల్లాలతో కూడిన భౌగోళిక ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. అంటే దీని అర్థం ఏంటంటే 10 జిల్లాల తెలంగాణతో కూడినటువంటి ఏర్పాటు అన్న తర్వాత మిగిలినదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అని అర్థం. అంటే ఎక్కడ కూడా అక్కడ మనం గొలుసు పెట్టి కొడవలే, ఆల్రెడీ హద్దులు ఉన్నాయన్నమాట. అందువలన వాడు ఏమన్నాడంటే 10 జిల్లాల తెలంగాణ మినహా మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కే చెందుతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలు విస్తరించి ఉన్నాయి. ఈ 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయబోతున్నారు. ఈ రకమైనటువంటి మళ్ళీ నోటిఫికేషన్ తెర మీదకి వచ్చింది 2022 జనవరి 25వ తారీఖు నాడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెర మీదకి తీసుకురావడం జరిగింది. అంటే ప్రస్తుతం 13 జిల్లాలను ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలుగా మారుస్తున్నారు. రైట్. సెక్షన్ 5 అనేటటువంటిది ఇంపార్టెంట్ బాగా. సెక్షన్ 5 అనేటటువంటిది బాగా ఇంపార్టెంట్. సెక్షన్ 5 ప్రకారము 10 సంవత్సరాలు మించకుండా 10 సంవత్సరాలు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు కొనసాగుతుందని పేర్కొన్నాడు. సెక్షన్ 5 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఎక్సీడ్ 10 years. కామన్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్. ఇటు 13 జిల్లాలకు 10 జిల్లాలకు కలిపి 10 సంవత్సరాలు మించకుండా, అంటే 2014వ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి 2024వ సంవత్సరం జూన్ 1వ తారీఖు మిడ్ నైట్ వరకు అని అర్థం అనమాట. దీంట్లో క్లారిటీగా రాసిండు, చాలా క్లారిటీగా రాసిండు. కాబట్టి 10 సంవత్సరాలు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఈ హైదరాబాదు తెలంగాణకే చెందుతుంది. క్లారిటీగా రాసిండు, తెలంగాణకే చెందుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ 2024 జూన్ 1వ మిడ్ నైట్ తర్వాత జూన్ 2వ తారీఖు నాడు హైదరాబాద్ అనేటటువంటిది తెలంగాణకే చెందుతుందని డైరెక్ట్ రాసేశారు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి సెక్షన్ 5 ప్రకారం మరి కామన్ క్యాపిటల్ అంటున్నారు కదా, మరి హైదరాబాద్ అంటున్నారు కదా, మరి ఎక్కడి వరకు ఉన్నది హైదరాబాద్? అది గచ్చిబౌలా, మరి కూకట్పల్లె, మరి ఓల్డ్ హైదరాబాదా, లేక రంగారెడ్డా, ఎక్కడ? ఇది వారు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో సెక్షన్ 5 ప్రకారం విభజన అంశాలను పరిశీలిస్తే 10 సంవత్సరాలు మించకుండా కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండాలి. కానీ దీని పరిధి ఎక్కడి స్కోప్ అంటే 1955 హైదరాబాద్ మున్సిపల్ చట్టం ప్రకారం జిహెచ్ఎంసి కామన్ క్యాపిటల్గా ఉంటుంది. జిహెచ్ఎంసి కామన్ క్యాపిటల్గా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనకు ఈ క్యాపిటల్ ఉంచుకోవాలి. సో దీన్ని ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. చూసారా? కాబట్టి 1955 మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ను అనుసరించి 2014-24 మధ్య గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి. కానీ వాస్తవానికి హైదరాబాద్ ఓల్డ్ అనేటటువంటి 217 చదరపు కిలోమీటర్లే. కానీ వాళ్ళ శంషాబాద్ కాంచి, గచ్చిబౌలి కాంచి, పటాన్ చెరువు కాంచి, బోడుప్పల్ కాంచి, ఎల్బీ నగర్కు ఈ మధ్యలో మొత్తం కూడా మన ఉమ్మడిగా హైదరాబాద్ వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు అడుగుతాడు వారు ఓన్లీ పాత హైదరాబాదా, లేదా రంగారెడ్డా, లేదా జిహెచ్ఎంసీయా? కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. సెక్షన్ 5 ప్రకారము 1955 హైదరాబాద్ మున్సిపల్ చట్టం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్తిస్తుంది.